अर्थ तब होता है जब हम यहाँ से वचन देते हैं। ఆరాధన అర్థం ఎప్పుడు తెలియబడుతుందంటే ఇక్కడ నుండి వాక్యము చెప్పినప్పుడు. जब हम यहाँ से वचन देते हैं प्रभु का, ఎప్పుడైతే ఇక్కడ నుండి వాక్యము దేవుని వాక్యము చెబుతూ ఉన్నాము, क्योंकि प्रभु का वचन पवित्र है, पवित्र है, पवित्र है। ఎందుకంటే దేవుని వాక్యము పరిశుద్ధమైంది, పరిశుద్ధమైంది. हम देखते हैं परमेश्वर पवित्र है। మనం చూస్తున్నాము దేవాది దేవుడు కూడా పరిశుద్ధమైన. Our God is holy, holy, holy God. మన దేవుడు ఎంతో పరిశుద్ధము, పరిశుద్ధముగా దేవుడు. और जब उसकी पवित्रता को देखते हैं हम, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను గమనిస్తున్నామో మనం, तब हम उसकी आराधना करते हैं। అప్పుడే ఆయన్ని ఆరాధిస్తాము. क्योंकि एक व्यक्ति ने ऐसा कहा है, ఎందుకంటే ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, कौन परमेश्वर की आग में जाकर रह सकता है? ఎవరు దేవుని ఆ అగ్నిలోనికి వెళ్లి నిలవగలరు? Who can dwell in the presence of the everlasting fire of God? దేవుని ఆ అనంతమైన ఆ అగ్నిలోనికి ఎవరు వెళ్లి నిలవగలరు? पढ़िएगा Isaiah 33 verse 14, तेलुगु में पढ़िए। చదవండి యెషయా గ్రంథము 33:40 వచనము తెలుగులో. जल्दी पढ़े, త్వరగా చదవండి. Isaiah 33:14। 33:14. कौन उस जलने वाले आग के बीच में रह सकता है? ఎవరు ఆ దహించు అగ్నిలో నిలవగలరు? आगे पढ़ी सिस्टर, ఇంకా ముందు చదవండి సిస్టర్. कौन उस सनातन जलने वाले परमेश्वर के सम्मुख खड़ा हो सकता है? అనంతమైన ఆ దేవుడు ఆ అగ్ని వల్ల ఉండే వాటిలో ఎవరు నిలవగలరు? और Hebrew 12:29 में ऐसा कहा गया है, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో our God is a consuming మన fire। దేవుడు దహించు అగ్ని వలె ఉన్నాడు. कौन उसके वचन की आग के सामने खड़ा हो सकता है? ఆయన వాక్యానికి ఎదురుగా నిలవగలరు. वो परमेश्वर पवित्र 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 है। ఆయన పరిశుద్ధము గల దేవుడు. और जब रावण ने सीता को लेकर लंका वो चला गया, ఎప్పుడైతే రావణుడు సీతను తీసుకుని లంకకి వెళ్ళినప్పుడు, तब जब वो वापस आई, जब राम ने रावण को मार डाला, అక్కడ నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు రావణుని చంపివేసి, तो राम ने सीता की अग्नि परीक्षा ली అప్పుడు రాముడు ఆ సీతకు అగ్ని పరీక్ష చేశాడు. और बोली, सीता तू आग से चल कर आ। అప్పుడు సీతతో అంటూ ఉన్నాడు, నువ్వు అగ్నిలో నుండి నడుచుకునిరా. और क्योंकि राम ने सोचा कि सीता अपवित्र हो गई है रावण के साथ रहे, ఎందుకంటే రాముడు అనుకున్నాడు సీత ఆ రావణుడితో ఉండి అపవిత్రముగా మారిపోయింది. और वो आग से चलकर प्रवेश कर वो टेस्ट को पास कर देती है। అప్పుడు ఆ అగ్ని పరీక్షలో నుండి వెళ్తూ ఆ పరీక్షను అది పరీక్షలో నుండి పాస్ అవుతుంది. वो पवित्र 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 स्त्री है। అది పవిత్రమైన పరిశుద్ధమైన స్త్రీ. हम क्या उसकी आग के मध्य में रुक सकते हैं? మనము అటువంటి అగ్నిలో మనం నిలవగలమా? उसकी पवित्रता को याद कर भजन संहिता 24 में 3रा वचन में ऐसा कहा गया है, కీర్తనలు 24:3 ఈ విధంగా రాయబడి ఉంది. पढ़िए చదవండి. भजन संहिता 24 కీర్తనలు 24 3रा वचन। 3వ వచనం. कौन परमेश्वर के पवित्र पर्वत में खड़ा हो सकता है? పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? कौन उसके पवित्र स्थान में खड़ा हो सकता है? Who shall hasten in the hill of the Lord? ఎవరు ఆయన పరిశుద్ధ ఆ పర్వతం మీద ఎక్కగలరు? Who shall stand in the holy place of the temple? ఎవరు ఆయన పరిశుద్ధమైన ఆ మందిరంలో నిలవగలరు? जब उसके पवित्रता को हम देखते हैं, ఎక్కడైతే ఆయన పరిశుద్ధతను చూస్తూ ఉన్నాం, हम डर जाते हैं। మనం ఎంతో భయం కలుగుతుంది. कैसे उसके पास हम जा सकते हैं? ఏ విధంగా ఆయన ఎదుట వెళ్ళగలము? और Isaiah chapter 6:1 में ऐसा लिखा गया है, యెషయా గ్రంథము 6:1 ఈ విధంగా రాయబడి ఉంది. I saw the Lord sitting upon the throne, దేవుని సింహాసనము మీద కూర్చునడం నేను చూశాను. and he was lifted up, ఆయన ఎంతో ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. and his train filled the temple. అదే విధంగా ఆయన మందిరములో ఎంతో మహిమతో నిండి ఉంది. और उस सिंहासन के ऊपर सरफ सब लोग उड़ रहे थे। ఆ సింహాసనము ఎదుట ఆ పరలోక దూతలు ఈ విధంగా ఎగురుతూ ఉన్నారు. देखो सरफ तो पवित्र है, ఆ సరాపులు అయితే పరిశుద్ధవంతులే, लेकिन 2 पंख से अपने आप को ढकते हैं। అయితే 2 రెక్కలతో తన కన్నులను మూసుకుంటూ ఉన్నారు. उस पवित्र पवित्र परमेश्वर को वो देख नहीं सकते, ఆ పరిశుద్ధముగా దేవాది దేవుని చూడలేక और वो 2 पंख से अपने पांव को ढकते
हैं, ఇంకా రెండు ఆ రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటూ ఉన్నారు. क्योंकि वो पवित्र स्थान में खड़े हैं ఎందుకంటే ఆ పరిశుద్ధమైన స్థలంలో నిలబడి ఉన్నారు. और वो चिल्लाते हैं, ఇంకా అక్కడ కేకలు వేస్తున్నారు. holy 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 is the Lord of hosts, the whole earth is filled with glory. పరిశుద్ధుడు 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 అని ఆయన ఎంతో మహిమతో నిండి ఆయన కేకలు వేస్తున్నారు. और मंदिर के दरवाजे हिलते हैं, అక్కడ మందిరపు ఆ ద్వారాలు అక్కడ కదులు పడుతూ ఉన్నాయి. कौन उसके सामने खड़ा हो सकता है, ఎవరు ఆయన ఎదుట నిలవగలరు, कौन उसकी आराधना कर सकता है. ఎవరు ఆయనకి ఆరాధన చెల్లించగలరు. इसलिए परमेश्वर का वचन जो पवित्र है, అందుకనే దేవుని వాక్యం ఎంత పరిశుద్ధమైనది. वो वचन हमारे एक दर्पण है. ఆ వాక్యము మనకు ఒక అద్దము వలె ఉంది. वो दर्पण हमारे अंदर आत्मा को दिखाता है. అద్దము మన అంతరాత్మని అది చూపిస్తూ ఉంది. संसार में जितने भी आईने हैं, ఈ లోకంలో ఎన్ని అద్దాలు ఉన్నప్పటికీ वो केवल हमारे चेहरे को दिखाता है, అవి మన ముఖాన్ని మాత్రమే చూపించగలదు. और हम चेहरे के उस आईने के सामने हम अपने सुंदरता को निहारते हैं. ఆ అద్దం ఎదుట మనము చూసి మన సౌందర్యాన్ని మనం ఎంతో చూసి మురిసిపోతూ हम ఉంటాం. ऐसे करते हैं. మనం ఈ విధంగా అంటూ ఉంటాం, ఆ విధంగా అంటూ ఉంటాం. लेकिन परमेश्वर का दर्पण, అయితే దేవుని అద్దము वो हमारे अंतरात्मा को दिखाता है. అది మనలో ఉన్న అంతరాత్మని అది చూపిస్తుంది. पढ़िए 2 कोरिन्थी 3:18, చదవండి 2 కొరింథీ 3వ అధ్యాయము उसका 18వ 18, వచనము. 3:18 जल्दी पढ़े. 3:18 दर्पण के द्वारा हम अपने मुख को देखते हैं. అద్దము వలె మన ముఖాన్ని మనం చూస్తూ ఉన్నాము. जब उस दर्पण को हम देखते हैं, ఎప్పుడైతే ఆ అద్దాన్ని उस చూస్తున్నామో, पवित्र वचन के दर्पण को देखते हैं, పరిశుద్ధమైన ఆ అద్దాన్ని చూసినప్పుడు तो देखते हैं हम कितना काला है. అప్పుడు మనం చూసుకుంటాం ఎంతో నల్లగా ఉన్నాను. अरे मैं कितनी काली हूँ, అరే నేను ఎంత నల్లని దాన్ని, अरे मैं इतना पापी हूँ, అరే నేను ఎంతో పాపిని, मेरे अंदर इतना पाप है. నాలోని ఇంత పాపం ఉందా, ओ ये पाप को मैं क्या करूँ. ఓ ఈ పాపంతో నేను ఏం చేయాలి. हम क्या करते हैं, మనం ఏం చేస్తాము, फिर कपड़ा लेते हैं, తెల్లని వస్త్రాన్ని आईना को తీసుకొని ढक लेते हैं. ఆ అద్దాన్ని మూసివేస్తాం. ओ मैं सफेद हो गई हूँ, నేను తెల్లనిగా మారిపోయా, ओ मैं कितनी सुंदर हूँ. నేను ఎంతో సౌందర్యవంతుని. लेकिन प्रभु का वचन क्या कहता है. దేవుని వాక్యం ఏం చెప్తుంది. पढ़िए यिर्मयाह 23:24, చదవండి यिर्मयाह 23:24, 23-24 तेलुगु में पढ़िएगा. చదవండి. యెర్మయా 23-24 మాట ఎడగా నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగల కలడా నేను భూమి ఆకాశములు ఎంతట నున్ను వాడును కానా. ఇదే యెహోవా వాక్కు करके वहां पर लिखा गया है. రాయబడి ఉంది. क्या कहा गया है. ఏమని రాయబడి ఉంది. क्या तुम कपड़े से आईने को छुपा देने से क्या पाप ढक जाएगा. నీవు ఒకవేళ ఆ బట్టతో వస్త్రముతో ఆ ముఖాన్ని కప్పివేసుకుంటే ఆ పాపము కప్పివేయబడుతుందా. कपड़े से नहीं तो क्या करेंगे, सफेद व्हाइट टवल से जिससे आप नहाते उससे आईने को ढक देते हैं. లేకపోతే ఒక తెల్లని ఆ టవల్ తో ఆ అద్దాన్ని మూసివేస్తాం. फिर सोचते कि हम सफेद हो गए हैं. ఆ తర్వాత అనుకుంటాము నేను ఎంతో నేను తెల్లని వాడిగా మారిపోయాను. लेकिन फिर भी परमेश्वर का वचन हमारी गंदगी को दिखाता है. అయినప్పటికీ దేవుని వాక్యము మనలో ఉన్న ఆ మలినాన్ని చూపిస్తుంది. तो मैं जॉन का मदद लेता हूँ. ఆ తర్వాత నేను జాన్ తో సహాయం తీసుకుంటా. जॉन व्हाइट ब्लैंकेट को पकड़ो, జాన్ ఈ వైట్ బ్లాంకెట్ ని పట్టుకో. और हम दोनों पकड़ के जाते हैं. ఈ విధంగా పట్టుకొని ఇద్దరం వెళ్తాం. अरे देखो पाप दिखता है, అరే చూడు పాపం కనబడుతుంది, कवर कर दो उसको. దాన్ని కవర్ చేసి దాన్ని కప్పివేయి. मैं पाप को छुपा दो. నా పాపాన్ని కప్పివేయి. पढ़िएगा हिब्रू 4:12. చదవండి హెబ్రీయులు 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4. ఎదుకనగా దేవుని వాక్యము సజీవ బలము గలదై ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఆగి పడియే ప్రాణ ఆత్మలను కీలను మూలుగను విభజించును అంతమట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడికి लिखा है, शोध करता है. శోధించును అని రాయబడి ఉంది. बाइबल में भी ऐसा नहीं लिखा है, तेलुगु में ऐसा लिखा है. బైబిల్లో ఈ విధంగా తెలుగులో ఏ విధంగా రాయబడి ఉంది. शोध करता है, विज्ञान की तरह वैज्ञानिक की तरह प्रभु शोध करता है, तुम्हारे दिल को देखता है. ఒక విజ్ఞాని వలె ఒక వైజ్ఞానికుడు వలె అది
దేవుని వాక్యం నిన్ను శోధిస్తుంది. तुम पाप को नहीं ढक सकते हो। నీవు పాపాన్ని కప్పివేయలేవు. और जब अपने पाप को देखते हैं, ఎప్పుడైతే మన పాపములను చూస్తున్నాము अब हम क्या करते हैं? అప్పుడు ఏం చేస్తాము? पढ़िएगा प्रकाशित वाक्य చదవండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 से 17 वचन तेलुगु में जल्दी पढ़ेंगे। 15 నుండి 17 వరకు తెలుగులో త్వరగా చదవండి. పతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, స్వతంత్రుడును, కొండగోలను, బండల సందలను దాగుకొని సింహాసనసీనుడై వని యొక్కయు గోరి పిల్లై యొక్కయు ఉగ్రత ఉగ్రత మహాదినము వచ్చెను. उस दिन प्रभु यीशु मसीह जब आएगा, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు, రాజా और जो सामर्थी लोग हैं, ఇంకా సామర్థ్యము గలవారు, बलिष्ठ लोग हैं, బలిష్ఠులు, దాసులు, స్వతంత్రులు, संसार के सारे लोग ఈ లోకంలో అందరూ कांप रहे हैं। అక్కడ కదిలివేయబడతారు. स्वर्ग खुल गया है, అక్కడ పరలోకము తెరవబడింది. घोड़े पिल्ले घोड़े में आ रहा है, అక్కడ గొర్రె పిల్ల గుర్రము మీదకి और వస్తారు. वो क्या बोलते हैं? అక్కడ ఏమనంటూ ఉన్నారు? छुपा दो मुझको, छुपा दो, నన్ను కప్పివేయి అంటున్నారు. पर्वत और पर्वत के अंदर उस पत्थर में मुझे छुपा दो, ఆ పర్వతంలో ఆ రాళ్ల మధ్యలో నన్ను కప్పివేయి. क्योंकि परमेश्वर का क्रोध का दिन आने वाला है। ఎందుకంటే దేవుని ఆ ఉగ్రత రోజు రానే ఉంది. कौन उसके क्रोध से बच सकता है? ఎవరు ఆ ఉగ్రత దినానికి ఎదురుగా వెళ్ళగలరు? और तब हम जब अपने पाप को देखते हैं, डरते हैं, ఎప్పుడైతే మన పాపములను గమనించినప్పుడు మనం ఎంతో భయపడిపోతాం. पौल की तरह चिल्लाते हैं, పౌలు వలె కేకలు వేస్తాం. ओ अभाग्य मनुष्य हूं मैं, ఓ నేను ఎంతో దౌర్భాగ్యుడిని. कौन मुझे बचा सकता है? ఎవరు నన్ను కాపాడగలరు? कौन मुझे बचा सकता है? ఎవరు నన్ను కాపాడగలరు? और हम ऐसे की तरह चिल्लाते हैं, యెషయా వలె కేకలు వేస్తాం. हाय मुझ पर, हाय मुझ पर, అయ్యో నాపై, అయ్యో అయ్యో అని ओ मैं शुद्ध होठ वाला हूँ, నేను ఎంతో అపవిత్రమైన పెదవులు గలవాడు. ओ मैं अशुद्ध आंखों वाला हूँ, నేను ఎంతో అశుద్ధమైన కన్నులు గలవాడు. ओ मैं अशुद्ध हाथों वाला हूँ, నేను ఎంతో అపవిత్రమైన చేతులు గలవాడు. ओ मैं शुद्ध हूँ, अशुद्ध हूँ, अशुद्ध हूँ, నేను ఎంతో అపవిత్రుడిని. ओ पवित्र 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 है, నీవైతే పరిశుద్ధమైన దేవుడవు. मैं अपवित्र 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 हूँ। నేను అపవిత్రము గల నేను మనిషిని. कौन उसकी पवित्र स्थान में जाकर पवित्रता को याद करके धन्यवाद दे सकता है? ఎవరు ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్లి ఆయనకి ఆరాధన చెల్లించగలరు? क्या तो रास्ता है? ఏ మార్గం ఉంది? बताइए, చెప్పండి. చెప్పండి, क्या तो रास्ता है? ఏ మార్గంలో వెళ్ళగలము? वो ही वचन जो दर्पण है, అదే వాక్యము, అద్దము గల వాక్యం, वो जीवित वचन बन गया। అదే జీవ వాక్యం వలె మారి. उस जॉन 1:1 में क्या कहता है? యోహాను 1:1 ఏమని రాయబడి? आदि में वचन था, ఆదిలో వాక్యం ఉండేను, वचन परमेश्वर था, వాక్యము ప్రభుతో ఉండేను, वचन परमेश्वर के साथ था, ఆ వాక్యమే ప్రభుతో ఉండేను, वचन ही परमेश्वर था, ఆ వాక్యమే దేవుడై ఉండేను, और वो वचन मनुष्य बना, ఆ వాక్యమే మానవుడిగా అది దిగి వచ్చాను, और हमारे मध्य में रहा। మన మధ్యలో నివసించాను. क्यों मनुष्य बना? అది ఎందుకని మానవునిగా దిగి వచ్చింది? क्यों मनुष्य बना? ఎందుకని? आइए पढ़िए, చదవండి. మార్కు 14:62 मार्क 14:62 ध्यान से इसको अंडरलाइन करिएगा। మార్కు 14:62 దీన్ని అండర్లైన్ చేసుకోండి. నేనే हाँ और यीशु जो वचन मनुष्य बना, యేసు అయితే ఆ వాక్యం మనిషిగా మారి वो बोलता నేనే అంటున్నాడు. एक्सोडस 3:40 में परमेश्वर जब मूसा को बोलता है, मैं तू तेरा नाम क्या है? నిర్గమకాండం 3:40 ఎప్పుడైతే దేవునితో మోసే అడిగినప్పుడు నీ పేరు ఏంటని, अतः प्रभु बोलता నేనే, అప్పుడు ప్రభు అన్నాడు నేనే అని. मैं నేనే हूँ, నేనే అన్నాడు. I am that I am, నేనే ఉన్నవాడును అనువాడు. I am the way, the
truth and the life. నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను. I am the resurrection and the life. నేనే పునరుద్ధానమును జీవమునే ఉన్నాను. I am the bread of life. నేనే ఆ జీవపు రొట్టె. నేనే I am the light of the world. నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను. I am the son of God. నేనే దేవ కుమారుడిని. I am the son of man. నేనే దైవ ఆ మనిషిని. And I come in power in clouds from the right hand of God. నేను ఆ దేవుని ఆ కుడి చేతి పక్కన నేను ఆకాశంలో రానే ఉన్నాను. जब यीशु ने ऐसा कहा, ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తు వారు నేనే అన్నప్పుడు तब क्या हुआ? అప్పుడు ఏమైంది? ओ जो चीफ महापुरोहित था, అక్కడ ఉన్నతమైన వ్యక్తి उसने अपने कपड़ा फाड़ा, తన వస్త్రాన్ని చించుకున్నాడు. ओ अशुद्ध बात इसने कह दिया, అశుద్ధమైన మాటలు పలికానే అని. ये मनुष्य क्या परमेश्वर हो सकता है? ఈ మానవుడు పరిశుద్ధంగా మారగలడా? अब और क्या चाहिए हमें? ఇంకా ఏమి కావాలి మనకు? और क्या गवाही की जरूरत है? ఇంకా ఏ సాక్ష్యం మనకు అవసరం? मारो इसको। చంపండి ఇతన్ని. इसका पाप क्या है? ఇతని మాటలు ఏంటి? पाप क्या है इसका? ఇతని పాపం ఏంటి? నేనే मेरा पाप, यीशु का पाप ये किसने बोला? I am God. అతని పాపం ఏంటంటే యేసు పాపం ఏంటంటే నేనే. और उन्होंने क्या किया जब उसने कहा నేనే? ఇంకా అతను ఏం చేశాడు? నేనే అనడానికి. उन्होंने क्या किया? ये लोगों ने क्या किया? ఆ లోకస్తులు ఏం చేశారు? देखिए, पढ़िए verse 65। రండి చదవండి 65వ వచనము. हाँ, उन्होंने थूका उसके ऊपर। వారు ఉమ్ము వేశారు ఆయనపై. जब भी मैं इसको पढ़ता हूँ, ఎప్పుడెప్పుడైతే నేను ఈ వాక్యం చదువుతాను मुझे बहुत दुख होता है। నాకెంతో దుఃఖము కలుగుతుంది. थूका, मेरे यीशु के ऊपर थूका। నా యేసు ప్రభు పైన ఉమ్మి వేశారా అని. देखिए, किसी को अगर निरादर करना है, చూడండి, ఎవరినైనా ఒకవేళ విలువ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ విధంగా థూ అంటాం. सबसे गंदा चीज है वो। ఎంతో అది చెడు అయిన విషయం. लेकिन उन्होंने यीशु के ऊपर थूका। ఈ విధంగా వారు ప్రభువైన యేసుపై ఉమ్ము వేశారు. फिर क्या किया? ఆ తర్వాత ఏం చేశారు? उसके ऊपर कपड़ा डाल दिया। అతనిపై ఆ బట్టను వస్త్రాన్ని వేశారు. जैसा मैंने कहा ना, आईने के ऊपर क्या डाला? हमने कपड़ा डाला। ఏదైతే నేను ముందుగానే చెప్పాను కదా, అద్దంపై బట్ట వేసినట్టు, उसी तरह उन्होंने उसके सिर के ऊपर कपड़ा डाल दिया। అదే విధంగా అతని తలపైన ఒక బట్ట వేశారు. जब किसी को रस्सी में हैंग करना पड़ता है, ఎవరినైనా ఒక తాడు మీద ఎవరినైనా వేలాడదీయాలంటే तो क्या करते हैं? అప్పుడు ఏం చేస్తారు? काले कपड़े से उसके सिर को నల్లటి ఆ యొక్క బట్టతో తన ఆ యొక్క తలను ढक देते हैं। కప్పివేస్తారు. अब यीशु को कुछ नहीं दिखता। ఇప్పుడు ఏమి కనబడదు. यीशु का समय आ गया। ఇప్పుడు ప్రవేశించే సమయం వచ్చింది. भूखा వారు ఉమ్ము వేశారు. और फिर उसको कपड़े से कवर किया। ఈ విధంగా బట్టతో కప్పివేశారు. तीसरा काम क्या आगे पढ़िए सिस्टर। మూడవ కార్యం ఏం చేశారు? उसको मारा, ఆయన గుద్దుచు हाँ, उसको उस पर मजाक उड़ाया। అప్పుడు ఆయన్ని గేలి చేస్తూ ఉన్నారు. और सिस्टर आगे पढ़िए, ఇంకా చదవండి. हाँ, और हाथ से थप्पड़ मारा यीशु को। తన చేతితో గోమ మీద కొడుతూ ఉన్నారు. देखो, जब हम लोग गुस्सा आता है, చూడండి, ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో अपना हाथ ही पहले हम उठाते हैं। మొదటిగా చేతిని వెతుతాము. पहले अपने मूछी को ऐसे करते हैं, ముందుగా మీసాలను ఏదైనా తిప్పుకుంటాము. हाथ को उठाते हैं, ఆ తర్వాత చేతిని ఎత్తుతాము. ठठाक करके देते हैं। ఈ విధంగా తటాగని కొడతాం. जब मैंने इसको पढ़ा, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదివాను, प्रभु तुम्हारे मुंह में थूका उन्होंने। ప్రభు నీ ముఖముపై ఈ విధంగా ఉమ్మి వేశారా అని. प्रभु यीशु ने क्या बोला? అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఏమన్నారు? శామ్, तूने मुझ पर थूका। నీవే నా మీద ఉమ్మి వేశావు. हम सब ने यीशु के मुंह में थूका। మనం అందరము ప్రభు యేసుక్రీస్తు మీద ఉమ్మి వేశాం. हम सब ने यीशु को थप्पड़ मारा। మనం అందరము యేసు దవడ మీద కొట్టాం. हम सब ने यीशु को कपड़े से ढाका। మనం అందరము ప్రభు యేసుక్రీస్తుని ఆ బట్టతో కప్పు और जोर से हम लोग ऐसे ఈ విధంగా బిగ్గరగా నవ్వుకున్నాం. నేనే तू परमेश्वर है, నీవు దేవుడువా, तू परमेश्वर का पुत्र है, నీవు దైవ కుమారుడువా, अब दिखा अपनी शक्ति को। तू ఇప్పుడు చూపించు నీ శక్తిని. परमेश्वर अपनी शक्ति दिखा सकता था, దేవుడు తన శక్తిని చూపించగలడు. लेकिन उसने हमसे प्यार किया। అయితే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాను. उसने अपना सामर्थ्य को नहीं दिखाया, ఆయన తన సామర్థ్యాన్ని చూపించలేదు. उस पर अपना हाथ बाहर बढ़ा दिया। సిలువలో తన రెండు చేతులను చాపి. किस लिए? ఎందుకని? Because he said it is finished। वो मर जाता है तो बोलता है कि मैं सब कुछ खत्म हो गया।
ఆయన చనిపోయినప్పుడు అన్ని సమాప్తం చేయబడింది. Oh, the blood of Jesus Christ cleanseth you from all sins. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సమస్త పాపములను కడిగి जब उसका शरीर टूटा गया, ఎప్పుడైతే తన శరీరము విరవబడిందో, उसका शरीर मारा गया, ఎప్పుడైతే తన శరీరాన్ని కొట్టవేశారో, उसका लहू जब बहाया गया, ఆయన రక్తం ఎప్పుడైతే కార్చబడిందో, तब हमें शक्ति मिला, जीवन मिला कि हम उसका आराधना कर सके. అప్పుడే మనకు ఆ శక్తి సామర్థ్యము కలిగింది ఈ విధంగా దేవుని ఆరాధించుకోవడానికి. एक बूंद पानी का, ఒక్క ఆ యొక్క సొట్టె, ఆ యొక్క నీళ్లు, सोट्ट, क्या सुंदर है, सोट्ट मतलब एक बूंद ना, एक बूंद पानी का, ఒక్క ఆ యొక్క నీళ్లు యొక్క ఆ యొక్క సొట్టె हाँ, वो जब हमारे जीव में गिरता है, ఎప్పుడైతే మనపై పడుతుందో, जब हमें प्यास लगता है, एक बूंद, ఎప్పుడైతే మన నోటికి ఆ యొక్క ఒక నీళ్ళ యొక్క చుక్క పడినప్పుడు प्यास बुझाता है. అప్పుడే మన దాహం తీర్చబడుతుంది. उसी प्रकार एक लहू यीशु का, అదే విధంగా ఒక్క ఆ యొక్క రక్తము పైన वो हमारे सारे पापों को माफ करने में सामर्थ्य है, మన సమస్తమైన పాపములను శుద్ధీకరించడానికి అది సామర్థ్యం కలదు. हमें पवित्र करने में शक्ति देता है. మనల్ని ఆ యొక్క పరిశుద్ధంగా మార్చడానికి అది శక్తిని तेलुगु में पढ़िए, बहुत सुंदर लिखा है, उसके बाद हम समाप्त करेंगे. తెలుగులో చదవండి, ఎంతో మంచిగా రాయబడి ఉంది. हिब्रू 10:20 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20. 10:20 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడి నాయనా మార్గమున ఆయన రక్తములో ఆయన ప్రవేశించుటకు उसका रक्त से, उसका लहू से, उसके शरीर के तोड़े जाने से हमारे लिए एक नया जीवित मार्ग खुला है. ఆయన రక్తము ద్వారాగా, ఆయన శరీరము విరవబడడం ద్వారాగా మనకు ఒక మార్గము తెరవబడింది. हम अपवित्र थे, మనమైతే అశుద్ధములు, और वो सरफ भी उसके सामने नहीं जा सकते थे, ఆ సరాపులు కూడా అతని ఎదుట వెళ్ళలేక, लेकिन हमको पवित्र करके, అయితే మనల్ని పరిశుద్ధముగా మార్చి, हमें उसके लहू से शुद्ध करके, ఆయన రక్తముతో ఆయన పరిశుద్ధులుగా మార్చి हमें उसके सामने ले आता है, ఆయన ఎదుట తీసుకుని వస్తున్నారు. और उसकी आराधना हम कर सकते हैं. ఈ విధంగా ఆయన్ని ఆరాధించుకోగలము. We can worship him. ఈ విధంగా మనం ఆరాధించుకోగలము. धैर्य के साथ, ధైర్యముతో, with confidence. ఈ విధంగా ఎంతో ధైర్యముతో. इसलिए इंग्लिश में बहुत ही सुंदर गाना है. అందుకనే ఇంగ్లీష్ లో ఎంతో మంచి ఒక పాట ఉంది. Have you been to Jesus for the cleansing part? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? കുളിച്ചോ കുഞ്ഞാട്ടിൽ ആത്മശാന്തിയദൂരത്തിൽ നിന്റെ വസ്ത്രങ്ങൾ ശുദ്ധമായോ രക്തത്തിനാലെ കുളിച്ചോ കുഞ്ഞാട്ടിൽ രക്തത്തിൽ. समझ में आया आप लोग को? మీకు అర్థమైందా? क्या तुम गए यीशु पास की तुम मन शुद्ध हो, उस लहू में शुद्ध हुए हो? क्या उसके अनुग्रह पर विश्वास करते हो? उसके लहू में शुद्ध हुए हो? क्या तुम शुद्ध हुए हो? आत्मा करने वाले लहू से क्या तुम्हारा
मन निष्कलंक हुआ है, क्या तुम शुद्ध हुए हो लहू से? क्या तुम शुद्ध हुए हो आत्मा शुद्ध करने वाले लहू से? क्या तुम्हारा मन निष्कलंक हुआ है, क्या तुम शुद्ध हुए हो लहू से? क्या तुम गए शुरुआत की शुद्ध हो उस लहू से शुद्ध हुए हो? क्या उसके अनुग्रह पर विश्वास करते हो? उसके लहू में क्या शुद्ध हुए हो? क्या तुम शुद्ध गाइए हुए हो आत्मा शुद्ध करने वाले लहू से? क्या तुम्हारा मन निष्कलंक हुआ है, क्या तुम शुद्ध हुए हो लहू से? क्या तुम शुद्ध हुए हो आत्मा शुद्ध करने वाले लहू से? क्या तुम्हारा मन निष्कलंक हुआ है, क्या तुम शुद्ध हुए हो लहू से? आज हमारे बीच में अगर कोई भाई है, ఈ రోజు మన మధ్యలో ఏ సహోదరుడైనా कोई बहन है ఏ సహోదరి అయినా जो सोचता है कि मैं अपवित्र हूँ, ఒకవేళ అనుకున్నట్లయితే నేను ఎంతో అపవిత్రుని అని, उसके वचन के सामने मैं जब देखता हूँ तो मैं अपवित्र हूँ, ఆయన వాక్యాన్ని ఎదుట నాకు నేను చూసుకున్నప్పుడు నేను तो उसका అపవిత్రుడు. लहू आज तुम्हें बुलाता है, ఆయన ఆ రక్తము నిన్ను పిలుస్తూ ఉంది. पश्चाताप करो, పశ్చాత్తాపమునందు उसके पास आओ, ఆయన దగ్గరికి రా, वो तुम्हें जीवन देगा, ఆయనే నీకు జీవాన్ని ఇచ్చు. क्योंकि कोई उसके सामने नहीं आ सकता आराधना करने, ఎవరు ఆయన ఎదుట రాలేరు ఆరాధించ. लेकिन यीशु का लहू అయితే ప్రభు యేసుక్రీస్తు అనే యొక్క రక్తము हमें पवित्र करता है మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది. और उसकी सबूक लाता है ఆయన సముఖంలో తీసుకుని వస్తుంది ताकि हम पवित्र होकर उसकी आराधना करें। పరిశుద్ధముగా మారి దేవుని ఆరాధించుకోవడానికి. प्रभु इन वचनों को आशीष करे। దేవుడే ఈ వాక్యాన్ని ఆశీర్వదించి ఇచ్చును గాక.